నాగేశ్వరి, ఏకాగ్రత. నీ కంటికి 4వ తామరపత్రం మాత్రమే కనిపించాలి. నీలాక్షి, నేను వెంటనే నా వాళ్ళని చూడాలి. ఎవరికో ఏదో అయిందని నా మనసు చెబుతోంది. ఎవరికీ ఏమీ కాలేదు నాగేశ్వరి. అదంతా నీ భ్రమ. నువ్వు ధ్యానాన్ని కొనసాగించు. నా వల్ల కాదు నీలాక్షి, నన్ను బలవంత పెట్టకు. నేను నా వాళ్ళని చూస్తే కానీ ధ్యానం చేయలేను. అదెలా కుదురుతుంది నాగేశ్వరి? ఈ పౌర్ణమిలోపు నువ్వు 4వ తామరపత్రాన్ని సాధించే తీరాలి. అదంతా నాకు అనవసరం. నేను నా వాళ్ళని చూసే తీరాలి. చిన్నపిల్లలా మారం చేయకు నాగేశ్వరి. ఇది దైవకార్యం. నువ్వింత నిర్లక్ష్యంగా ఉండడం తగదు. నువ్వెన్ని చెప్పినా నేను విన్ను. నా వాళ్ళని చూస్తే కానీ నేను ధ్యానం చెయ్యను. సరే, నీ వాళ్ళని ఇప్పుడే ఇక్కడే చూపిస్తాను. వాళ్ళు క్షేమంగా ఉండడం చూసైనా నువ్వు ధ్యానాన్ని కొనసాగిస్తావు కదూ? తప్పకుండా చేస్తాను. మళ్ళీ వాళ్ళని స్వయంగా చూడాలని మారం చేయవుగా? నువ్వు నిజంగా మా వాళ్ళని చూపిస్తానంటే ఎందుకు మారం చేస్తాను? అయితే చూడు. అందరి ముఖాల్లో ఏదో శోకం కనిపిస్తోంది. అదేం లేదు, నువ్వు మీ వాళ్ళకి కనిపించలేదు కదా, అందుకే అలా ఉన్నారు. నువ్వు ఆ 4వ తామ్రపత్రాన్ని కూడా సంపాదిస్తే స్వయంగా మీ వాళ్ళని చూడొచ్చు. వెళ్ళి ధ్యానం చేయి. అలాగే. అవును, ఇందులో మా నాన్న కనిపించడం లేదేంటి? బహుశా ఎక్కడికో వెళ్ళుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇందులో కనిపించాలిగా. అందరూ అలాగే కదా కనిపించారు. నాగేశ్వరి, ఇప్పుడు నీ సందేహాన్ని తీర్చేంత వ్యవధి లేదు. సూర్యోదయంలోపు నువ్వు 4వ తామరపత్రాన్ని సంపాదించాలి. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. మా నాన్నకేదో అయ్యింది. మీ నాన్నగారు క్షేమంగానే ఉన్నారు. నువ్వు ధ్యానాన్ని కొనసాగించు. అయితే మా నాన్నను కూడా చూపించు. చూడు. చుట్టూ ఏంటి? మీ నాన్న ఇప్పుడు సర్పలోకంలో ఉన్నాడు. అంటే మా నాన్నని అడ్డం పెట్టుకుని నా చేత దైవ కార్యం పూర్తి చేయించుకోవాలని పథకం పన్నారన్నమాట. అలాగే అనుకో. ఇప్పుడు నేను ధ్యానం చేయకపోతే మీ నాన్న శాశ్వతంగా సర్పలోకంలోనే ఉండిపోతాడు. మేడం, మీకు గుడ్ న్యూస్. చనిపోయింది మీ ఆయన రాజారావు గారు కాదు, ఇదే ఫారెస్ట్కి టూరిస్ట్గా వచ్చిన మరో అతను. ఈ విషయం మీకెలా తెలిసింది? మీ ఆయనే కాకుండా మా స్టేషన్లో మరో 3 మిస్సింగ్ కేసులు రికార్డ్ అయ్యాయి. వాళ్ళందరి ఫోటోగ్రాఫ్స్ మా దగ్గర ఉన్నాయి. యాక్చువల్గా మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్న డెడ్ బాడీ ఫేసు బాగా చితికిపోయింది. దాంతో మాకు అనుమానం వచ్చి ఆ బాడీ పుర్రెను కంప్యూటర్ సాయంతో మా దగ్గర ఫోటోగ్రాఫ్స్కి మ్యాచ్ చేసి చూసాం. అందులో ఒక్క ఫోటో మ్యాచ్ అయింది. లక్కీగా మీ ఆయన ఫోటో మ్యాచ్ కాలేదు. కానీ ఆ శవానికి మా బావ డ్రెస్ ఎలా వచ్చింది? ఈ కేసులో ఇప్పటికీ తేలని మిస్టరీ అదేనండి. నా అనుమానం ప్రకారం మీ ఆయన్ని ఎవరైనా కిడ్నాప్ చేసి మిమ్మల్ని తప్పుదారి పట్టించడానికి ఆ శవానికి రాజారావు గారి డ్రెస్ తొడిగి ఉండొచ్చు. ఆల్రెడీ అడిగినా మళ్ళీ అడుగుతున్నాను, మీకు కానీ మీ ఆయనకు కానీ శత్రువులు ఎవరైనా ఉన్నారా? లేరండి, మాకు శత్రువులు ఎవరు లేరు. ఓకే, మీరు నిశ్చింతగా ఉండండి. బై గాడ్స్ గ్రేస్ రాజారావు గారు బ్రతికే ఉన్నారని మనకు తెలిసింది కాబట్టి
మీ ఆయన్ని వెతికి తీసుకురావడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. మరో ముఖ్యమైన విషయం, ఈ వాల్మీకిపురాన్ని అందరూ పవిత్రమైన స్థలంగా భావిస్తారు. మీరు ఆ దైవాన్ని ప్రార్థించండి. రాజారావు గారు త్వరలోనే తిరిగి రావచ్చు. వస్తానండి. వస్తాను. మైత్రి, ఏంటి ఒళ్ళింత వేడిగా ఉంది? జ్వరమా? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి ఆలోచిస్తూ కూర్చుంటే రాదా మరి? అప్పటికి చెప్తూనే ఉన్నా విశ్రాంతి తీసుకోమని. వింటేగా. ఇదిగో ఇలా కూర్చుని ఆలోచిస్తూనే ఉంది. మైత్రి, మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు. వెంటనే ఊరికి బయలుదేరండి. ఊరికా? అవును. ఇక్కడుండి ఏం చేస్తారు? మీరు ఊరికి బయలుదేరండి. నేను మావయ్య అక్క గురించి నాన్నగారి గురించి తెలుసుకుని వస్తాం. అమ్మా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అక్కయ్య కనిపించడం లేదు. నాన్నగారు ఏమయ్యారో తెలియని పరిస్థితిలో ఏమీ ఎరగనట్టు మేము వెళ్ళి హాయిగా ఇంట్లో కూర్చోవాలా? మైత్రి, అదంతా చూసుకోవడానికి పెద్దదాన్ని నేనున్నాను. నువ్వు సుమతి అమ్మమ్మ బయలుదేరండి. నేను వెళ్ళను. ఎందుకు వెళ్ళవు? ఎందుకు వెళ్ళాలి? మాటకు మాట సమాధానం చెప్పు. నోరు మూసుకుని బయలుదేరు. అనవసరంగా మాట్లాడుతుంది నువ్వు. నేనెందుకు నోరు మూసుకోవాలి? మైత్రి, ఆగిపోయావే, కొట్టు. నువ్వు అసలు మునిపటి అమ్మది కాదు. ఇంతకు ముందు నన్ను ఎప్పుడైనా పల్లెత్తి మాట అనేదానివా? నేనేదన్నా చెప్తే కాదనేదానివా? కానీ ఇప్పుడు నన్ను నానా మాట్లాడుతున్నావు. చివరికి నన్ను కొట్టడానికి కూడా వెనకాడడం లేదు. నా అనుమానం నిజం అనిపిస్తోంది. మొత్తానికి నువ్వేదో తప్పు చేస్తున్నావు. ఆ తప్పేంటో నాకు తెలీదు. కానీ తప్పు చేసేవాళ్ళు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదు. గుర్తుంచుకో. ఏంటి నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? కన్న తల్లిని అనుమానించే స్థాయికి ఎదిగిపోయావా? ఒక్కసారి నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు తప్పు చేస్తున్నావా లేదో చెప్పు. అలా చూస్తావే, చెప్పు. నువ్వు నిజంగా ఎలాంటి తప్పు చేయకుండా ఉంటే చెప్పు. కన్న తల్లి అనాల్సిన మాటలేనా ఇవి? చంపేస్తాను. మైత్రి, 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 విశ్వం, విశ్వం, మైత్రి, మైత్రి, విశ్వం, మైత్రి, మైత్రి. ఏమైంది అక్క? వెంటనే డాక్టర్కి ఫోన్ చేయి. మైత్రి, 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 మాట్లాడు మైత్రి, మైత్రి, మైత్రి.
ఎవరండి మీరు? ఎందుకు కారు కట్టంగా నిలబడ్డారు? ఐఎమ్ డాక్టర్ వేద. హలో, ఐఎమ్ డాక్టర్ చంద్రశేఖర్. మీరు నాకు సహాయం చేయాలి. చెప్పండి. ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ ఇవ్వబోయే పేషెంట్కి ఈ మెడిసిన్ ఇవ్వాలి. ఏ మెడిసిన్ ఇవ్వాలనేది పేషెంట్ని చూసి నేను డిసైడ్ చేస్తాను. డోంట్ అడ్వైజ్ మీ. టెన్షన్ పడకండి, నేను అడ్వైస్ చేయడం లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాను. పర్టిక్యులర్గా ఈ మంది ఇవ్వమని ఎందుకు చెప్తున్నారు? అది పర్సనల్. మీరు ఈ పని చేస్తున్నందుకు మీ ఫీజ్. నాకు డబ్బాసి చూపిస్తున్నారంటే ఇందులో ఉన్నది మెడిసిన్ కాకుండా పాయిజన్ ఏదో ఉందన్నమాటేగా? అదేం కాదు, ఈ డబ్బు తీసుకుని చెప్పిన పని చెయ్యి. లుక్ మిస్టర్, నాకు డబ్బాసి లేదు. లేవు మీ. డబ్బాస లేకపోయినా ప్రాణం అంటే తీపుందిగా. నేను డాక్టర్ని మాత్రమే కాదు, క్రిమినల్ని కూడా. ప్రాణాలు కాపాడటమే కాదు, తీయడం కూడా తెలుసు. నో సెకండ్ ఆప్షన్ టు డూ వాట్ ఐ సే. ఇప్పుడు మేం చెప్పినట్టు నువ్వు చేయకపోతే తిరిగి నువ్వు వెళ్ళావు, నీ శవం వెళ్తుంది. నాకేం ఇంజెక్షన్ వద్దు, వెళ్ళండి. నో, అలా అనకూడదు. ఇది ఫారెస్ట్ ఏరియా కదా, ఇక్కడ విషపూరితమైన దోమలుంటాయి. అవి కుడితే చాలా డేంజర్. అందుకని ముందు జాగ్రత్తగా ఇంజెక్షన్ చేయించుకుంటే మంచిది. చస్తే చేస్తాను, నాకేం వద్దు. మైత్రి, ఏంటా మాటలు? చెప్పినట్టు విను. అవును మైత్రి, ఇంజెక్షన్ వేసుకుంటే జ్వరం కూడా తగ్గుతుంది. వేసుకో. చేయి చాపండి. ఇంజెక్షన్ నాకెందుకు? దోమలు కుడితే జ్వరం రాకుండా ఉండడానికి. కూర్చోమ్మా. లేచారా? కాస్త కాఫీ తాగండి, తలభారం తగ్గుతుంది.
అమ్మేది వాల్మీకిపురంలోనే ఉంది. మీరు అనవసరంగా అక్కడ ఉండడం దేనికని మీకు తెలియకుండా మొత్తం మంది ఇచ్చి ఇక్కడికి పంపించింది.